ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒకటి ఉండాలని పెట్టుకున్నారు. మనం 1.5 ఉన్నాం. మనం వాళ్ళకంటే బెటర్, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ కంటే బెటర్గా ఉన్నాం. నర్సెస్ పర్ 1000 ఏఎన్ఎంలు కానీ ఆర్ఎన్ కానీ ఆర్ఎంలు కానీ మొత్తం చూస్తే 3 ఉండాలి. దాంట్లో 1000కి మన దగ్గర 3.8 ఉన్నారు, బెటర్గా ఉన్నాం. ఇంకొక పక్కన టోటల్ ఫిజిషియన్స్, నర్సెస్, మిడ్ వైఫ్స్ అందరూ కూడా 10,000కి 44.5 ఉండాలి. మన దగ్గర 50.9 ఉంది. ఇది కూడా బెటర్గా ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కంటే. అంటే మొత్తం మన దగ్గర చూసే అధ్యక్ష ఈరోజు 1,15,495 మంది, 99 మంది డాక్టర్లు, 70,243 మంది నర్సెస్ ఉన్నారు రాష్ట్రం మొత్తం కలిస్తే. ఇవి చూసినప్పుడు ఒక సిహెచ్సిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఏ విధంగా చేయాలనేది ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ అదే మరిగా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ కానీ దీనికంటే మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అది ఏ విధంగా చేయాలనేది గవర్నమెంట్లో కొంతవరకు కానీ లేకుంటే పీపీ మోడల్స్ కానీ వర్కౌట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దిశ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండికేటర్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 సంవత్సరాలు, వరల్డ్ మొనాకో 87, ఇండియాలో బెస్ట్ కేరళ 75, ఆవరేజ్ 70, మనం కూడా 70లో ఉన్నాం. అదే సమయంలో దిశ ఇంకో పక్కన ఎంఎంఆర్ వరల్డ్ వైడ్గా చూస్తే ఇది 1 lakh పాపులేషన్కి 30 మంది మెటర్నిటీ డెత్లు ఉన్నాయి. మెటర్నిటీ మార్టాలిటీ రేట్ అది. ఇక్కడ బొలారస్, నార్వే, ఫిన్లాండ్ నలుగురే ఉంటారు. ఇండియా బెస్ట్ కేరళ 30, మనం కూడా 30. ఇది 30 వరకు రీచ్ అయ్యాం. వీఆర్ నెంబర్ 1 నౌ. దీనికి కూడా ఒకసారి మీరు కారణం ఆలోచిస్తే అధ్యక్ష నేను 14-15 చెప్పేవాడిని. ఎవ్రీ మదర్ కానీ ఎవ్రీ చైల్డ్ కానీ ఇన్ఫెంట్ మోర్టాలిటీ జరిగినా ఎవరైనా మెటర్నిటీ మార్టాలిటీ జరిగినా ఆడిట్ చేయమనేవాడిని. ఏ కారణాల వల్ల చనిపోయారు, వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారా, లేకపోతే వాళ్ళని ఎట్లా సెన్సిటైజ్ చేశాం. దానివల్ల చాలా సంతోషం నాకు. ఈరోజు ఎంఎంఆర్ 30 వచ్చేసాం. అయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే కేరళ 30 మంది, ఆవరేజ్ 88 దేశం. లీడర్స్ వచ్చి ప్రకాశం 16, చిత్తూరు 18, ఎన్టీఆర్ 19, అదే మరి ఏఎస్ఆర్ 159, అనంతపూర్ 68, శ్రీకాకుళం 58. ఇక్కడుండే ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి కూడా మీకు ఇస్తాం. ఈ డేటా అంతా మీరు ఫోకస్ చేస్తే ది బెస్ట్గా మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇమ్యునైజేషన్లో మనం 3వ ప్లేస్కి వచ్చాం. ఈరోజు వరల్డ్లో ఐస్లాండ్ 99, ఇండియా 94, లీడర్స్ వచ్చి పల్నాడు 98, గుంటూరు 98, ఎన్టీఆర్ 98, అదే మరిగా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 84, సిఎస్ఎస్ 91, కర్నూలు 93. ఐఎంఆర్ చూస్తే అధ్యక్ష 11లో ఉన్నాం. ఇది 1000కి 19 మంది. దీనిపైన కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. నేను ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా నామ్స్ పెట్టి ప్రజల్లో చైతన్యం తేవడం, ఎడ్యుకేట్ చేయడం, హాస్పిటల్ వారికి అకౌంటబిలిటీ పెట్టడం, ఫంక్షనరీ వారికి కూడా అకౌంటబిలిటీ పెట్టి చేశాం. ఈరోజు చూసిన ప్రదేశ ఇక్కడ 19 ఉంది. ఇది కూడా మనం చూసినప్పుడు కేరళ బెస్ట్ 5, ఆవరేజ్ 25. అందులో కూడా కోనసీమ, అన్నమయ్య, ఏలూరు, ఏఎస్ఆర్, విజయనగరం, కాకినాడ ఇవన్నీ బెటర్గా ఉన్నాయి. ఇంకో పక్కన దశ ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్ డిసీజెస్ కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చూస్తే మోర్టాలిటీ రేట్ 482, 1,00,000 పాపులేషన్కి 18వ ప్లేస్లో ఉన్నాం. వరల్డ్ సింగపూర్ నెంబర్ 100, ఇండియా బెస్ట్ వచ్చి జార్ఖండ్ 252, ఆవరేజ్ 459. ఆవరేజ్ కంటే మనం ఎక్కువ ఉన్నాం. ఆ హెల్త్ ప్రొఫైల్ ఒకసారి చూసుకోవాలి. దానికోసం అక్కడ అన్ని కొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. అదే మరి అధ్యక్ష నెక్స్ట్ వచ్చినప్పుడు అదర్
ఇంపార్టెంట్ ఇండికేటర్స్. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ 98, అంటే చాలా వరకు 4th ప్లేస్లో ఉన్నాం. వరల్డ్, ఆర్మేనియా, ఉక్రెయిన్ 100%, ఇండియా బెస్ట్ కేరళ 19%, ఆవరేజ్ 89 కంటే మనం బెటర్గా ఉన్నాం. నంద్యాల, పల్నాడు, కోనసీమ 100%, ఏఎస్ఆర్ 97%, ఎస్ఎస్ఎస్ 97%, విశాఖపట్నం 98%. అదే మరిగా దేశ పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ మొత్తం చూస్తే 42%, 26వ ప్లేసు. ఇక్కడ అర్మేనియా, యుక్రెయిన్ అవి 19% పబ్లిక్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది. ఇండియాలో బెస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ 87%, ఆవరేజ్ 62%. మంది 91% ఏఎస్ఆర్ ఉంది. అక్కడ ఆల్టర్నేటివ్ ప్రైవేట్ లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది. ఆల్టర్నేటివ్ ఉంటే మన వాళ్ళందరూ ప్రైవేట్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. మాన్యం 75, అనకాపల్లి 70, నెల్లూరు 23, కోనసీమ 26, కడప 29. ఇవి ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన దేశ ఇది కూడా ఒకసారి చూస్తే అనీమియా ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ 32%, దట్ ఈస్ 25th ప్లేస్. వరల్డ్లో గ్యారెంట్ మాలా 7%, ఇండియాలో బెస్ట్ లక్షద్వీప్ 21, ఆవరేజ్ 52, లీడర్స్ వెస్ట్ గోదావరి 10, కృష్ణా 12, కోనసీమ 17, ఏఎస్ఆర్ 86, మాన్యం 78, తిరుపతి 50. ఇంకొక పక్క దేశ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 78% మనం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ రీచ్ చేశాం. ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో దాన్ని సింక్ చేశాం. దీన్ని 100% తొందరనే అవుతుంది. 100% అయితే విల్ బి నెంబర్ 1 ఉంటాం. దానిపైన ఏం చేయబోతాం కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు డెన్మార్క్ 100% డిజిటల్ హెల్త్ రికార్డ్స్. మనం తొందరలోనే ఆ స్టేజ్కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కడప 92% చేశారు, కృష్ణా 84%, పల్నాడు 78%, ఏఎస్ఆర్ 29%, అనకాపల్లి 51, కర్నూలు 63%. ఇంకో పక్కన దేశ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్ చూస్తే 42% థర్డ్ ర్యాంక్లో ఉన్నాం. ఇండియా బెస్ట్ గోవా 50, ఆవరేజ్ 20, లీడర్స్ గుంటూరు 58, ఎన్టీఆర్ 54, వెస్ట్ గోదావరి 51, అదే మరి కాకినాడ 25, కోనసీమ 27. ఇక్కడ దేశ ఇంకొక విషయం కూడా చెప్పాలి, సిజేరియన్ డెలివరీస్ ఇది లేదు దీంట్లో, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 56.62% సిజేరియన్ డెలివరీస్. ఇది డేంజరస్ ట్రెండ్. అంటే ఈ డాక్టర్లు కూడా ఎక్కడికక్కడ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్